హే టెకీస్ వెల్కమ్ టు కరెక్ట్గా నేను వీడియో ఆన్ చేసినప్పుడే మా మమ్మీ కాల్ చేస్తుంది. సరే ఎందుకు కాల్ చేసిందేమో లిఫ్ట్ చేద్దాం. హలో చెప్పమా. నేను ఎప్పుడు వీడియో స్టార్ట్ చేస్తానో అప్పుడే కాల్ చేస్తావు నువ్వు. సరే చెప్పు. అవునా సరే సరే నేను చూసి ఆర్డర్ పెడతాలే. అంతలోపు వచ్చేలాగా పెడతా. అంతలోపు వస్తుందిలే. సరేమా. సరే బాయ్. నేను ఎప్పుడు వీడియో స్టార్ట్ చేస్తానో అప్పుడే మా అమ్మ దగ్గర కాల్ చేస్తారు. అప్పుడే ఏదో ఒక ప్రోడక్ట్ గురించి ఆర్డర్ పెట్టు అని చెప్తారు. ఈసారి ఏంటంటే మా బ్రదర్ వాళ్ళ బాబుది బర్త్డే వస్తుంది, 1 year బర్త్డే. దానికి ఏదైనా మంచి టాయ్, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే టాయ్ని ఆర్డర్ చేయని కాల్ చేశారు. ఇప్పుడే వెంటనే ఆర్డర్ చేసేద్దాం. డన్. నేను ఏ టాయ్ని ఆర్డర్ చేశానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక మొదలెడదామా? One eternity later. హే టెకీస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ యర్స్ టెక్ హోమ్. ఈరోజు పిల్లల కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాయ్తో మీ ముందుకు వచ్చేసాను. అదే మిరానా మిస్టర్ రోబోట్. ఏంటి హర్షిత రోబోట్ అంటున్నావు, పిల్లల టాయ్ ఎలా అవుతుంది అని అనుకుంటున్నారా? లేదండి, ఇది టాయే. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేసి ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఎలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది ఒకసారి చూసేద్దాం. ఈ మిస్టర్ రోబోట్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే మిస్టర్ రోబోట్ ఉంది, ఇంకా 3 బ్యాటరీస్ ఉన్నాయి. దీన్ని ఇన్సర్ట్ ఎలా చేయాలో తర్వాత చూద్దాం. ఇంకా యూజర్ మాన్యువల్ ఉంది. ఈ రోబో ఒక క్వాలిటీ మెటీరియల్ ఫినిషింగ్ చూసేద్దాము. మెటీరియల్ ప్లాస్టిక్ కానీ క్వాలిటీ ఫినిషింగ్ అయితే బాగుంది. అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ ప్లస్ బటన్ అనేది ఉంది. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే మైనస్ ఉంది, దీన్ని ప్రెస్ చేస్తే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మ్యూజిక్ సింబల్ అనేది ఉంది. దీన్ని ప్రెస్ చేస్తే మ్యూజిక్ ప్లే అవుతుంది. దీన్ని ఇలా ప్రెస్ చేస్తుంటే మ్యూజిక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ స్టార్ ఉంది కదా, ఈ స్టార్ ఏంటంటే దీన్ని ప్రెస్ చేస్తే కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఇలా ప్రెస్ చేస్తుంటే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మధ్యలో మైక్ సింబల్ ఉంది కదా, ఇది పవర్ బటన్. ఆన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. అదే ఈ మైక్ బటన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే వాయిస్ అనేది చేంజ్ అవుతుంది. మనం మాట్లాడినప్పుడు మన ఒరిజినల్ వాయిస్ కాకుండా వేరే వాయిస్ అనేది వస్తుంది. ఇలా బటన్ ప్రెస్ చేస్తుంటే 2 different వాయిసెస్లో మనం చేంజ్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే స్పీకర్ అనేది ఉంది. మనం ఏం మాట్లాడిన మ్యూజిక్ కూడా ఈ స్పీకర్ నుంచి వస్తుంది. ఇక కింద చూస్తే ఇక్కడ బ్యాటరీస్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇది ఎలా పెట్టాలి బ్యాటరీస్ అనేది తర్వాత చూద్దాము. ఈ రోబోట్లోకి బ్యాటరీస్ ఎలా పెట్టాలో ఒకసారి చూసేద్దాం. వాళ్ళు ఇచ్చిన 3 బ్యాటరీస్ని ఫిలిప్స్ హెడ్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, దాంతో స్క్రూస్ అన్నీ తీసేయాలి. 2 స్క్రూస్ తీసిన తర్వాత ట్రై చేశాను కానీ వస్తుందేమో అని రాలేదు. 3 స్క్రూస్ తీసేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మనకు బ్యాటరీస్ అనేవి పెట్టాలి. ఎటు ప్లస్ పెట్టాలి, ఎటు మైనస్ పెట్టాలి అని అక్కడ ఒక ఇండికేషన్ ఉంది. దాన్ని తగ్గట్టు మనం పెట్టేసి సేమ్ యాస్టీస్గా స్క్రూస్ అనేటివి పెట్టేసి టర్న్ చేసేస్తే ఇప్పుడు మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మైక్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. అప్పుడు ఇది ఆన్ అవుతుంది రోబోట్. ఇప్పుడు తర్వాత అదే బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేద్దాం. మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. దీంట్లో ఉన్న బిల్ట్ ఇన్ మ్యూజిక్స్. ఇప్పుడు ఈ మ్యూజిక్ సింబల్ మళ్ళీ ప్రెస్ చేస్తే మ్యూజిక్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి లైట్స్ కూడా బ్లింక్ అవుతున్నాయి, ఇయర్స్కి ఐస్ కూడా బ్లింక్ అవుతున్నాయి. ఒకసారి ఇట్లా నిలబెడదాం. జస్ట్ ఇలా వస్తుంది అంటే ఇదేం డాన్స్ వేయట్లేదు. మళ్ళీ మ్యూజిక్ బటన్ ప్రెస్ చేస్తే మ్యూజిక్ చేంజ్ అవుతుంది. మళ్ళీ ఈ మ్యూజిక్ సింబల్ ప్రెస్ చేద్దాం. మ్యూజిక్ చేంజ్ అయింది. ఇంకోసారి ప్రెస్ చేద్దాం. మ్యూజిక్ సింబల్ ఇలా ఈ మ్యూజిక్ సింబల్ ప్రెస్ చేస్తుంటే మ్యూజిక్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఏబీసీ మ్యూజిక్ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేద్దాం, మ్యూజిక్ చేంజ్ అవుతుంది. ఇలా మనకు ఈ మ్యూజిక్ సింబల్ ప్రెస్ చేస్తూ ఉంటే మనకు మ్యూజిక్ అనేది చేంజ్ అవుతుంటుంది. అదే ఈ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయింది.
క్లిక్ చేస్తుంటే చూడండి తగ్గిపోయింది. ఇప్పుడు అదే ఇక్కడున్న స్టార్ సింబల్ క్లిక్ చేస్తే సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయో చూద్దాం. చూడండి మ్యూజిక్ వస్తున్నాయి, ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి. ఇలా స్టార్ సింబల్ ప్రెస్ చేస్తూ ఉంటే సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి. హే టెకీస్ చూడండి ఇప్పుడు ఒక వాయిస్ వచ్చింది. హే టెకీస్ ఇప్పుడు వాయిస్ వచ్చింది. ఇప్పుడు ఇంకో సపరేషన్. హే టెకీస్ ఇప్పుడు నా ఒరిజినల్ వాయిస్ వచ్చింది. హే టెకీస్ ఇలా ఒక 3 డిఫరెంట్ వాయిసెస్ ని చేంజ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వాయిస్ అనేది వస్తుంది, స్పీకర్ ఇక్కడ ఉంది. మళ్ళీ ఈ మైక్ సింబల్ ని ఆఫ్ చేసేస్తే ఆఫ్ అయిపోతుంది. ఈ మిస్టర్ రోబోట్ ని యూస్ చేస్తున్నప్పుడు దీంట్లో ఒకవేళ బ్యాటరీ అయిపోతే అంటే సెల్స్ అయిపోయినప్పుడు ఇది లో బ్యాటరీ అని ఒక సౌండ్ ఇండికేషన్ అనేది ఇస్తుంది. ఈ మిస్టర్ రోబోట్ ని మనం 3 మినిట్స్ వరకు యూస్ చేయకపోతే ఆన్ చేసి ఇది ఆటోమేటిక్ గా ఆటో స్లీప్ లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ మనం ఈ పవర్ బటన్ ని క్లిక్ చేసి అప్పుడు మనం మళ్ళీ దీన్ని యూస్ చేసుకోవాలి. ఈ మిస్టర్ రోబోట్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీన్ని యూస్ చేయడం కూడా చాలా ఈజీ. దీంట్లో 6 to 7 బిల్ట్ ఇన్ మ్యూజిక్ ఉంది. మ్యూజిక్ ని కూడా మనం ప్లే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా మాట్లాడితే ఈ రోబోట్ ఆ మాటల్ని రిపీట్ చేస్తుంది. మన ఒరిజినల్ వాయిసే కాకుండా 2 డిఫరెంట్ వాయిసెస్ లో మనం మాటల్ని రిపీట్ చేస్తుంది. కాన్స్ విషయానికి వస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసేటప్పుడు డిక్రీజ్ చేసేటప్పుడు ఎంత వాల్యూమ్ ఉంది అని ఏదైనా ఇండికేషన్ చూపిస్తే బాగుండని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే సౌండ్ కూడా చాలా చిన్నగా వస్తుంది, మనకు వినిపించడం చాలా కష్టంగా వినిపిస్తుంది. అలా కాకుండా ఇంకొంచెం సౌండ్ లో ఇంప్రూవ్మెంట్ కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. ఇంకోటి ఏంటంటే బ్యాటరీస్ పెట్టేటప్పుడు చాలా కష్టంగా ఉంది, అంటే స్క్రూస్ తీసి బ్యాటరీస్ పెట్టి మళ్ళీ స్క్రూస్ ఫిక్స్ చేయాలి. అలా కాకుండా కొంచెం ఈజీగా ఉండేటట్టు ఉంటే బాగుండేది. కానీ చిన్నపిల్లలు కాబట్టి ఈజీగా తీసేస్తారు అలా అని ఇలా పెట్టారేమో. ఇంకోటి ఏంటంటే అమెజాన్ లో ఇది రీచార్జబుల్ రోబోట్ అని ఉంది, కానీ రీచార్జబుల్ తో కాదు, ఇది బ్యాటరీతో వర్క్ అవుతుంది. ఇది మ్యూజిక్ ప్లే అయ్యేటప్పుడు డాన్స్ చేస్తుంది అని కూడా అమెజాన్ లో ఉంది, కానీ ఇదేం డాన్స్ చేయదు. జస్ట్ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఈ ఇయర్స్ అండ్ ఐస్ దగ్గర ఇట్లా లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి అంతే, కానీ ఏ డాన్స్ మూవ్ అయితే చేయట్లేదు. ఇది బ్లూటూత్ తో కూడా వర్క్ అవుతుంది అని అమెజాన్ లో ఉంది. ఇది బ్లూటూత్ తో కూడా వర్క్ అవ్వట్లేదు. నార్మల్ చిన్నపిల్లలకి మ్యూజిక్ వినిపించడం లేదా మన వాయిస్ లో ఏదైనా మాట్లాడితే రిపీట్ చేయడం అంతవరకే ఇది వర్క్ అవుతుంది. ఇది వర్త కాదా అంటే దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్ టాయ్ లాగా ఉంది. దీంట్లో మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు, మన వాయిస్ ని ఇది రిపీట్ చేస్తుంది. ఇది అయితే బాగుంది, కానీ కొంచెం సౌండ్ అనేది కొంచెం బాగా బెటర్ గా ఉంటే బాగుంటుంది. దీని యొక్క ప్రైస్ 599. నేను 649 కి తీసుకున్నాను అమెజాన్ నుంచి. దీంట్లో 4 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బ్లూ, వైట్, రెడ్ అండ్ ఎల్లో. మీరు కూడా ఈ ప్రోడక్ట్ ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడ ఉన్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, షేర్, కమెంట్. దిస్ ఇస్ హర్షిత signing off from yours tech home.